శరన్నవరాత్రులు మొదలుపెట్టిన రోజు నుంచి అమ్మవారికి ఏ నైవేద్యాలు పెడితే మంచిదంటారు హరిత గారు? ఇప్పుడు మనకి 9 రోజులకి 9 అమ్మవార్లు మనకున్నారు. ఒక్కొక్క అమ్మవారి గురించి వివరించగలరు? మనకి శైలపుత్రి ఉన్నారు. మనకి ఎట్లా అంటే బేసికల్‌గా అమ్మవారికి ఎక్కువ గూడా మనకి రైస్ మన అన్నంతో తయారు చేసిన పదార్థాలు ఎక్కువ ఇష్టం ఉంటదనమాట. పులిహోర గానీ, పొంగల్ గానీ, పాయసం గానీ ఇట్లాగా మనకి రైస్‌తో చేసినవి గానీ, లేదు అంటే గూడా గోధుమ రవ్వతో చేసినయి గానీ, బొంబాయి రవ్వతో చేసినయి గానీ ఇట్లాంటి అమ్మవార్లకి ఎక్కువ ఇష్టం ఉంటది. బేసికల్‌గా స్వీట్ ఎక్కువ ఇష్టం ఉంటది. సో, ఇదే అని కాదు. ఏది మనకి వీలైతే దాన్ని మనం ఎప్పుడు గూడా చేసి పెట్టటంలో తప్పులేదు. ఇప్పుడు మనం ఇది చెయ్యాలి అనగానే మైండ్ దానికి రిస్ట్రిక్షన్ అయిపోతది. నేనేమంటానంటే మీ దైవాన్ని మీకు నచ్చినట్లే పూజించొచ్చు. కానీ మీరు గనక ఆవాహన చేసి దేవత ఆవాహనం చేసి పూజించేటప్పుడు మాత్రం అది అందరికీ రాకపోవచ్చు. జనరల్‌గా కొంచెం అనుభవం ఉన్నోళ్ళు చేసినప్పుడు మాత్రం నైవేద్యం అనేది ఒక చిటికెడో, స్పూనో అట్లా పెట్టకూడదు. ఎక్కువ మోతాదులో పెట్టాలి. అంటే ఇప్పుడు మనిషి మనం ఎట్లా తింటామో, మనం గనక దేవత ఆవాహనం చేసి గనక మనం పూజ చేస్తే నైవేద్యం అనేది క్వాంటిటీ ఎక్కువ పెట్టాలన్నమాట. సో, మనం జనరల్‌గా ఒక చిన్న గిన్నెలోనో, ఒక పండో, ఒక స్పూనో అట్లా పెడతాం. నైవేద్యం పెట్టే కాన్సెప్ట్ అది కాదు యాక్చువల్‌గా. సో, కంపల్సరీగా మనం ఎంత తింటామో, మనం ఆవాహనం చేసినప్పుడు అమ్మవారిని మనం క్వాంటిటీ కూడా అంతే పెట్టాలి. సో, ఎవరికి వీలైతే అది పులిహోర కానీ, పాయసం కానీ, మన చక్కెర పొంగల్ కానీ, గోధుమ రవ్వతో చేసింది కానీ, అట్లాగా ఏ రోజు ఏది వీలైతే అది. ఏది అవ్వనప్పుడు ఫ్రూట్స్ అయినా సరే పెట్టాలి, ఫలాలైనా సరే పెట్టొచ్చు. అరటిపళ్ళు, యాపిల్ పళ్ళు అట్లా ఏదైనా సరే పెట్టొచ్చు.